జరుగుతుందని కేసీఆర్ చేసిన ట్వీట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవర్ కట్ పై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ప్రభుత్వంపై విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేసీఆర్ ట్వీట్ పై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వివరణ ఇచ్చింది. కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నప్పుడు పవర్ కట్ లేదని ప్రకటన విడుదల చేసింది. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు నువ్వు అరణాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టున్నాడు, ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. తెలంగాణలో పవర్ కట్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. అయితే కేసీఆర్ చేసిన ట్వీట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణలో పవర్ కట్ ఉందని చెప్పి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవాళనే బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొదట బీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ పుట్టినరోజు అని చెప్పి ట్వీట్ చేశారు. తదుపరి ఒక ట్వీట్ మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఈ ట్వీట్లో పేర్కొన్నారు. గంట క్రితం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని చెప్పి ఇందులో ప్రస్తావించారు. అంటే కేసీఆర్తో పాటు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గాలు కూడా రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని చెప్పి ఈ సందర్భంగా ఇందులో ప్రస్తావించారు. దీనికి మహబూబ్ నగర్ సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీరు వివరణ ఇచ్చారు. అసలు కరెంట్ అనేది ఎక్కడ పోలేదు, తాము ఏదైతే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆరోపించిండో ఆరోపణల ప్రకారం తాము ఆ గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ జరిపించాం. మన్నే శ్రీనివాస్ గౌడ్ ఫార్మర్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ హ్యాడ్ కాన్స్టిట్యూషన్ పవర్ సప్లై టుడే అని చెప్పి అక్కడ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియా ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కరెంట్ పోయిందా, లేదంటే చెట్లకు సంబంధించిన కట్టింగ్స్ కావచ్చు, మిగతా ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కావచ్చు, అలాగే పవర్ లైన్స్ సరిగా ఉన్నాయా లేదని చెప్పి చూసుకోవడం కావచ్చు, ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా తాము అక్కడ ప్రతి చోట అంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ మన్నె శ్రీనివాసరెడ్డి ఇల్లు కావచ్చు, మిగతా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రతి చోట మీటర్ రీడింగ్ని అంటే డిజిటల్ మీటర్ని తాము ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేశాం. అంటే ఆ మండల ప్రాంతంలో ఇంకా వేరే చోట్ల కూడా కరెంటు పోయిందని చెప్పి కూడా ప్రతి చోట ఎంక్వైరీ చేశాము. చుట్టుపక్కల ఉన్న కూడా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను, అక్కడ ఉన్న పవర్కి సంబంధించిన డిజిటల్ మీటర్లన్నింటినీ కూడా ఏ టైంలో కరెంటు పోయింది, ఏ టైంలో మళ్ళీ పవర్ వచ్చిందనే విషయాన్ని కూడా డిజిటల్ మీటర్లో ఖచ్చితంగా తాము చెక్ చేసామని చెప్పి క్లియర్గా ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. కరెంటు పోయిందనేది అవాస్తవం, ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయకూడదు, ప్రజల్లో భయాందోళనలు కల్పించకూడదని చెప్పి కూడా ఇందులో క్లియర్ కట్గా టీఎస్ఎస్ పీడీసీఎల్కి సంబంధించి ఖచ్చితమైన ప్రకటన జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో ప్రస్తావించాడు. పవర్ కట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఎప్పటికప్పుడు పవర్ కట్టుపై కావచ్చు, అలాగే వాటర్ సప్లై అంశం కావచ్చు, అంటే ఎండలు చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోయాయి. 45 నుంచి 46 డిగ్రీలు ప్రతి జిల్లాలో ఎండలు ఉన్నాయని చెప్పి వేసవి కాలం కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పవర్ సప్లై ఖచ్చితంగా 24 గంటలు ఉండాల్సిందే అని చెప్పి అధికారులకు ఆదేశించాను. కానీ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సూర్యాపేట కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు వెళ్ళి ప్రతిసారి బదనాం చేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను భయాందోళనకు గురి చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే పని చేయకూడదని చెప్పారు. ఎందుకంటే పవర్ పోయిందంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నేనే ఎంక్వైరీ చేస్తున్నాను, అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పటికి పర్యవేక్షణ జరుపుతున్నాను. ఎందుకంటే పవర్ కట్ జరిగితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు,
కొన్ని పంటలు కూడా ఎండిపోతాయనే ఉద్దేశంతో తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇలాంటి దురుద్దేశపూర్వకమైన మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయకూడదని చెప్పి క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. రేవంత్ కొద్దిసేపటి క్రితం ఒక చిట్ చాట్ మీడియా వాళ్ళతో కూడా ఒక చిట్ చాట్లో మాట్లాడారు. కేసీఆర్ ఈ వారసత్వ కరువు నాకు అందించాడు, వారసత్వ కరువుని సరిచేయడం కోసమే ప్రజాపాలన కొనసాగిస్తున్నాను, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సరైన దిశలో నడిపించడానికే కృషి చేస్తున్నానని చెప్పారు. ఇప్పటికే 24,000 కోట్ల రూపాయలు మిత్తి రూపేనా అంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఆ అప్పుకు సంబంధించి ప్రతి నెల మిత్తి కట్టడానికే తమ సమయం సరిపోతుంది. ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో గత ప్రభుత్వం చాలా వింగ్స్లో చాలా శాఖల్లో లూప్ హోల్స్ను ఏర్పాటు చేసింది. లూప్ హోల్స్ ఏర్పాటు చేసి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఆ అప్పును సరిచేయడానికే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. అలాగే నీళ్ల వినియోగం గతంలో కంటే పెరిగింది. ఎందుకంటే ఎండలు ఎక్కువగా పెరిగిన సమయంలో కూడా నీళ్ల వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు కరెంటు కూడా ఎక్కువనే ఇస్తున్నామని చెప్పి చిట్ చాట్లో పేర్కొన్న పరిస్థితి. రాష్ట్రంలో పవర్ ఇంటరప్షన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 2022 డిసెంబర్ 2023 డిసెంబరు నెల పోల్చి చూస్తే అన్ని విషయాలు కూడా, ఎందుకంటే గత 22-23 మధ్యకాలంలో 23-24 మధ్యకాలంలో జరిగిన పరిస్థితులు ప్రజలకు తెలుసు, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా చెప్పారు. అంటే ముఖ్యమంత్రిగా తను తీసుకున్న నిర్ణయాల్లో కూడా తప్పులుంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చని చెప్పి కూడా మీడియా ముఖంగానే చెప్పిన పరిస్థితి. 4 నెలల్లో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు 24,000 కోట్ల మిత్తి కట్టడం ఆలోచన చేయొచ్చు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే 24,000 కోట్ల మిత్తి కట్టిందనేది క్లియర్గా చెప్పకనే చెప్పారు. అంటే సమాధానం చెప్పలేకనే కేసీఆర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, మిగతా చోట్ల ప్రస్తావించడం కావచ్చు, అసెంబ్లీకి రాకుండా పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. ఈ మాటలు ప్రజలు ఎవరు నమ్మకూడదు. పవర్ కట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అసలే లేదు. ఏ చోట పవర్ పోయినా లేదంటే నీళ్ళ సమస్య వచ్చినా ఖచ్చితంగా అక్కడ స్థానిక అధికారులను అడగండి. వాళ్ళ నుంచి ఖచ్చితంగా మీ సమస్యలు వాళ్ళకి చెప్పి ఏదైతే సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నగేష్.